Hi students, welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. స్టూడెంట్స్ మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం అన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనము 10th క్లాస్ సోషల్ స్టడీస్ యూనిట్ 10 గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ, అంటే ప్రపంచాన్ని అన్ని దేశాలతో అనుసంధానమయ్యేటట్టు చుట్టమంట. చూడండి, గ్లోబలైజేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ర్యాపిడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కంట్రీస్ మధ్య ఈ ఇంటిగ్రేషన్ సమగ్రత, అనుసంధానత ఇవన్నీ కూడా చాలా తొందరగా పెంచడాన్ని గ్లోబలైజేషన్ అంటారనమాట. అంటే ఒక దేశం మరొక దేశంతో సంబంధాలు కలిగి ఉండటం. ఇట్ ఈస్ ఏ మేజర్ చేంజ్ దట్ అకర్డ్ అక్రాస్ ద గ్లోబ్ ఇన్ ద లేట్ 20th century. అంటే 20వ శతాబ్దం చివరిలో ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఒక గొప్ప పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు జరిగిందంటే లిబరలైజేషన్ బై రిమూవింగ్ బ్యారియర్స్ టు ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ ఓపెన్డ్ ద ఎకనామీస్ టు ద ఫోర్సెస్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఈ గ్లోబలైజేషన్ బాగా వేగంగా పెరగడానికి ఈ లిబరలైజేషన్ కారణమైందనమాట. అంటే లిబరలైజేషన్ అంటే ఇక్కడ ఏంటి అంటే రిమూవింగ్ బ్యారియర్స్ టు ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, సరళీకృతం. ఇందులో మనం విదేశాల్లో పెట్టే పెట్టుబడుల్లోనూ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ల్లో కూడా ఈ అడ్డంకులన్నీ తొలగించేశారు. ఒక దేశం మరొక దేశంలో పెట్టుబడులు పెట్టుకోవడానికి ఎటువంటి ట్యాక్సెస్ అనే అడ్డంకులు లేకుండా చేయడంతో ఈ గ్లోబలైజేషన్ బాగా పెరిగిందనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక మ్యాగజైన్ కనపడుతుంది. ఇట్ ఈస్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఏ మ్యాగజైన్ పబ్లిష్డ్ ఫ్రమ్ లండన్ నుంచి పబ్లిష్ అయిన మ్యాగజైన్ అనమాట. ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఈ మ్యాగజైన్ ఏంటంటే లండన్లో పబ్లిష్ అయిన మ్యాగజైన్. వీళ్ళు స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు, పై 2 పిక్చర్స్లో. రెండోది చూసినట్లయితే అది స్కూల్ ఎంట్రన్స్, మూడోది క్లాస్ రూమ్. ఇక్కడ చూడండి, క్లాస్ రూమ్లో టీచర్ బోర్డు మీద ఏం బోధిస్తుందో ఆవిడ హిందీ చెప్తుంది. హిందీ అంటే భారతదేశంలో ఉన్న భాష అనమాట. ఈ భాషని వీళ్ళు ఈ చైనీస్ స్కూల్లో హిందీ నేర్చుకుంటున్నారు అని చెప్పి లండన్ మ్యాగజైన్లో చెప్పారు. ఏంటి ఇదంతా అంటే దీని అర్థం ఏంటి? ఒకవేళ ఇక్కడ వాళ్ళు చైనాలో పనిచేయాలనుకున్నా, లేదా చైనా వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి పనిచేయాలనుకున్నా, వేరే లాంగ్వేజ్ కూడా తెలిసి ఉండాలి అనే ఉద్దేశంతో చైనా వాళ్ళు ఆ భాష నేర్చుకుంటూ ఉండొచ్చు. వాళ్ళ బిజినెస్ ఇక్కడ డెవలప్ చేసుకోవడం కోసం చేసుకుంటూ ఉండొచ్చు. ఈ విషయాన్ని లండన్ పత్రిక దాని యొక్క ఈ ఇన్ఫర్మేషన్ జనాలందరికీ తెలియాలని చెప్పి అది ప్రచురించవచ్చు. అంటే ఒక దేశం మరొక దేశంతో అనుసంధానమై ఉన్నాయి అని చెప్పడానికి కోసం ఇది మ్యాగజైన్ మనకు ఒక ఎగ్జాంపుల్. అయితే మరి ఈ దేశాలు ఒకదాంతో ఒకటి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో మనం చూద్దాం. 3 types ఆఫ్ మూమెంట్స్ విత్ ఇన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎక్స్చేంజెస్. ఈ ఆర్థిక ప్రవాహం అనేది 3 రకాలుగా మనకి ఒక చోట నుంచి మరొక చోటకి ఫ్లో అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ప్రపంచీకరణ అంటే ఈ మనకి పొలిటికల్గా, కల్చరల్గా, ఆర్థిక, ఎకనామికల్గా ఈ ఒక దేశం మరొక దేశంతో సంబంధాలు కలిగి ఉంటూ ఉంటాయి. అయితే ఫస్ట్లో మనం ఎకనామిక్ గురించి చూద్దాము. ఎకనామిక్ ఎక్స్చేంజ్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఒక దేశం నుంచి సంపద మరో దేశానికి ఏ విధంగా మారుతూ ఉన్నది అనేది చూద్దాం. అవి 3 typesలో అవుతుందన్నాడు. ఇది ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. ద ఫ్లో ఆఫ్ ట్రేడ్ ఇన్ గూడ్స్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్, అంటే వస్తువులు శ్రమ రూపంలో, గూడ్స్ అండ్ సర్వీసెస్ రూపంలో, సేవల రూపంలో ఇది ఒక చోట నుంచి మరొక చోటకి బిజినెస్లు అవి ఫ్లో అవుతున్నాయి అంటున్నాడు. ద ఫ్లో ఆఫ్ లేబర్, కార్మికులు ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళటము. ద మూమెంట్ ఆఫ్ క్యాపిటల్, పెట్టుబడి కూడా పెట్టడం మనం. ఇవన్నీ కూడా ఒకటి వస్తు సేవల ప్రవాహం అంటున్నాడు, రెండోది శ్రమ ప్రవాహం అంటున్నాడు, మూడోది పెట్టుబడి ప్రవాహం అంటున్నాడు. 3 అనమాట. వీటిలో ఫస్ట్ చూద్దాం. ద ఫ్లో ఆఫ్ ట్రేడ్ ఇన్ గూడ్స్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్. ఈ విధంగా గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ, మన సర్వీసెస్ వేరే దేశాలకు వెళ్ళి ఉపయోగపడటం, మన వస్తువులు వేరే చోటుకి వెళ్ళి ఉపయోగపడటం. ద ఫ్లో ఆఫ్ లేబర్, ఇక్కడ చూస్తే లేబర్, మన కార్మికులు వేరే దేశాలకు వెళ్తారు, వేరే దేశాల నుంచి మనకి కార్మికులు వస్తూ ఉంటారు అనమాట. మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ కాల్డ్ ఫ్లో ఆఫ్ లేబర్. ఇక్కడ నుంచి వేరే దేశాలకు పని ఎత్తుక్కుంటూ వెళ్తూ ఉంటారు కదా కార్మికులు, అది. మూమెంట్ ఆఫ్ క్యాపిటల్, అంటే ద థర్డ్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ క్యాపిటల్ ఫర్ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్. ఇక్కడ ఓవర్ లాంగ్ అంటే చాలా దూరాల్లో, కానీ కొంతమంది తక్కువ కాలంలోనూ కొంతమంది ఎక్కువ కాలంలోనూ పెట్టుబడులు పెడతా ఉంటారు. ఈ విధంగా పెట్టుబడి అనేది ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళుతూ ఉంటుంది. దేర్ ఆర్ పొలిటికల్ అండ్ కల్చరల్ డామినేషన్స్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఆ విధంగా ఆర్థికంగా ఒక దేశం నుంచి మరొక దేశాలతో సంబంధాలు చూసాము.
ఇప్పుడు పొలిటికల్ అండ్ కల్చరల్ డామినేషన్స్ చూద్దాము. అంటే ఒక దేశం నుంచి మరొక దేశంకి కల్చర్ ఏ విధంగా డామినేట్ అవుతుంది, రాజకీయ పరంగా ఏ విధంగా డామినేట్ అవుతుంది చూద్దాం. టునీషియా, ఈజిప్ట్ వర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఈచ్ అదర్స్ రెవల్యూషన్స్ అండ్ uprooting of dictators was called అరబ్ స్ప్రింగ్. ఇక్కడ మనం చూసినట్లయితే టునీషియా, ఈజిప్ట్ వర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఈచ్ అదర్స్, ఒకదంతా ఒకటి ఇన్ఫ్లుయెన్స్ అయినాయి అంట, ప్రభావితమైనవి అంట. ఎందుకు? రెవల్యూషన్స్ అండ్ అప్రూటింగ్ ఆఫ్ డిక్టేటర్స్, నియంతల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేయడంలో ఒక దేశం మరొక దేశాన్ని చూసి కొంచెం వాళ్ళు ప్రభావితమై ఇక్కడ జరుగుతుంది మనం కూడా చేద్దాం అని చెప్పి వాళ్ళ నియంతలు తొలగించేశారంట. దీన్ని ఏమంటారంటే అరబ్ స్ప్రింగ్, అంటే అరబ్ వసంతం అంటారు. ఇది మేము 2 మార్క్స్ క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. ఇది పశ్చిమ ఏషియన్ కంట్రీస్లో, అంటే వెస్ట్ ఏషియన్ కంట్రీలో, నార్త్ ఆఫ్రికా కంట్రీస్లో, టునీషియా, ఈజిప్ట్ కంట్రీస్లో ఏమవుతుందంటే అనేక దేశాల్లో ఒక దేశము వాళ్ళ యొక్క నియంత్రణని కంట్రోల్ చేస్తుంది, దాన్ని ఒకదానికొకటి చూసి వాళ్ళు కూడా నియంత్రణ కంట్రోల్ చేయడానికి విప్లవాలు తీసుకొచ్చారు. దీన్ని అరబ్ స్ప్రింగ్ అని అంటారు, అరబ్ వసంతము అని అంటారు. డిక్టేటర్స్ని తొలగించేయడం అనమాట. గ్లోబలైజేషన్ ఈజ్ నాట్ మియర్లీ అబౌట్ ద మార్కెట్, ఇది ఒక మార్కెట్కి సంబంధించిందే కాదు. ఐడియాస్ ఆర్ ఆల్సో బీయింగ్ షేప్డ్ అండ్ ఎక్స్పాండెడ్, అన్ని రకాలుగా కూడా, అంటే మన యొక్క మార్కెట్ ఒకటే కాకుండా మన ఐడియాస్ అదేవిధంగా షేర్డ్, ఒక చోట నుంచి మరొక చోటకి షేర్ అవుతూ ఎక్స్పాండ్ అవుతూ ఉండటం అనమాట. 19th సెంచరీ లేబర్ మైగ్రేషన్, ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ఒక చోట నుంచి మరొక చోటకి లేబర్ అనేది మూవ్మెంట్ అవుతుంది, ప్రవాహం అనుకున్నాం కదా, ఫ్లో అవుతుంది అని చెప్పి. ఆ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి, మైగ్రేషన్ అనేది మనం చూద్దాము. ద 19th సెంచరీ విట్నెస్డ్ an accelerated pace of foreign trade, foreign investment and labor migration. ఇక్కడ మనకి 19th సెంచరీ చూసినట్లయితే చివరిద మొత్తం కూడా మనకి చాలా ఎక్కువగా ఈ ప్రపంచీకరణ అనేది జరిగిన విషయం మనకు తెలుస్తుంది. విదేశీ వ్యాపారంలో కానీ విదేశీ పెట్టుబడుల్లో, కార్మికుల్లో కూడా ఎక్కువగా మూమెంట్స్ అనేవి వచ్చినాయి. 50 million పీపుల్ ఇమిగ్రేటెడ్ ఫ్రమ్ యూరప్ నుంచి, ఎక్కడి నుంచి? 50 million పీపుల్ ఇమిగ్రేటెడ్ ఫ్రమ్ యూరప్ టు అమెరికా అండ్ ఆస్ట్రేలియా. ఆల్ ఓవర్ ద వరల్డ్ 150 million ఆర్ లెఫ్ట్ దేర్ హోమ్స్. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే యూరప్ నుంచి 50 million పీపుల్ అమెరికాకి అదేవిధంగా ఆస్ట్రేలియాకి కూడా వెళ్ళిపోయారంట. అంటే టోటల్గా మనం వరల్డ్ మొత్తం చూసినట్లయితే 150 million పీపుల్ వాళ్ళ ఇల్లు వదిలి వేరే వేరే ప్లేస్లకి వెళ్ళిపోయారు, అంటే మైగ్రేట్ అయిపోయి వెళ్ళిపోయారు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అంతమంది మైగ్రేట్ అవుతున్నారు అనేసి, చదువుకోండి, ఇలా వెళ్ళారు అని చెప్పేసి మీకు ఈ పిక్చర్ అర్థమయ్యేలా చెప్తుంది. Hundreds of thousands of Indian and Chinese laborers went to work on plantations, in mines and in road and railway construction projects around the world. ఈ రెండు ప్రాంతాల నుంచి, చైనా నుంచి, ఇండియా నుంచి ఎంతమంది వెళ్ళిపోయారంట? హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇండియన్ చైనీస్ లేబరర్స్, చాలా మంది, వందల వేల మంది చైనా లేబర్లు కానీ ఇండియా లేబర్ కానీ శ్రామికులు వెంట టు వర్క్ ఆన్ ప్లాంటేషన్స్, తోటల పనులు చేయడానికి కానీ, గనుల్లో పనిచేయడానికి కానీ, రోడ్డు రైల్వే కన్స్ట్రక్షన్ వర్కులు, ప్రాజెక్ట్ వర్కులు చేయడానికే కానీ ప్రపంచంలో అనేక ప్రాంతాలకి వెళ్ళిపోయారు. వివిధ ప్రాంతాలకి వెళ్ళాలి, ఒక చోటకే కాకుండా అన్ని దేశాలకి వెళ్ళిపోయారు. An indentured laborer is a bonded laborer under contract to work for an employer for a specific amount of time to pay off his passages to a new country or home. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా మంది వీళ్ళలో ఒప్పంద కూలీలుగా ఒక దేశం నుంచి మరో ప్రాంతానికి వాళ్ళ ప్రయాణికులకి అయ్యే ఖర్చు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఒక ఇంత టైం పాటు చెయ్యాలని చెప్పేసి ఒక బాండ్ లాగా వాళ్ళు రాసుకొని ఒప్పందం కుదుర్చుకొని చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఏంటండి, ఇండెంచ్యూర్ లేబర్ అని అంటే ఒప్పంద కార్మికులు. ఈజ్ ఎ బాండెడ్ లేబర్, వాళ్ళని బాండెడ్ లేబర్ అనుకుంటారు. అండర్ కాంట్రాక్ట్ టు వర్క్ ఫర్ అన్ ఎంప్లాయర్, వాళ్ళు ఏంటంటే ఒక కాంట్రాక్ట్ బేస్ మేము మీ దేశానికి వస్తాము, మరి మా దగ్గర డబ్బులు లేవు, మీకేమో కార్మికులు అవసరం కదా, మేము మీ దేశానికి రావాలంటే మా ఛార్జీలు అవి పెట్టుకోండి, మీరు ఎంతకాలం చెప్తే అంతకాలం మేము అక్కడ పనిచేస్తాము అని చెప్పేసి ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకొని వెళ్ళి పనులు చేస్తూ ఉంటారనమాట. ఇండియన్ ఇండెంచ్యూర్డ్ మైగ్రెంట్స్ వెంట టు ద కరేబియన్ ఐలాండ్స్. ఈ భారతదేశం నుంచి ఇలాంటి ఒప్పంద కార్మికులు ఎక్కడికి వెళ్తున్నారంట? కరేబియన్ ఐలాండ్స్, మారిషస్, ఫిజీ, మలయా, సెలూన్,
సెలూన్ అంటే ఇక్కడ శ్రీలంక అనమాట. ఈ అన్ని ప్రాంతాలకు కూడా వెళ్తున్నారు. ఇండియా నుంచి ఈ ఒప్పంద కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు కరేబియన్ ఐలాండ్స్కి, మారిషస్కి, ఫిజీ, మలయ అంటే మలేషియాకి, సెలోన్ అంటే శ్రీలంకకి వెళ్తున్నారు. ఇదిగోండి. నెక్స్ట్ కరేబియన్ ఐలాండ్స్, మారిషస్ ఇవన్నీ కూడా ఆఫ్రికాలో మారిషస్, ఇది ఫిజీ, మలయ, సెలోన్ అంటే శ్రీలంక. చూడండి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే నెక్స్ట్ ప్రొడక్షన్ అక్రాస్ కంట్రీస్. ఈ విధంగా ఈ ప్రొడక్షన్ అనేది పలు దేశాల మధ్య ఉత్పత్తి ఎట్లా ఉంది, ఒక్కొక్క దేశం నుంచి మరొక దేశానికి ఉత్పత్తులు అనేవి మనం చూద్దాము. అంటిల్ ద మిడిల్ ఆఫ్ ద 20th century ప్రొడక్షన్ వాజ్ లార్జ్లీ ఆర్గనైజ్డ్ విత్ ఇన్ కంట్రీస్. 20వ శతాబ్దం మొదటి భాగం వరకు, మధ్య భాగం వరకు కూడా వీళ్ళు దేశంలో ప్రొడక్షన్ ఆ దేశంలో మాత్రమే ఉపయోగించుకునే వాళ్ళంట. అంటే ఇప్పుడు నేను మన దేశంలో ఏదైనా ప్రొడక్ట్ బాగా ఎక్కువ చేశాను అనుకో, దాన్ని మన దేశంలో వరకే యూజ్ చేసేవాళ్ళు, దాన్ని వేరే దేశాలకి ప్రొడక్షన్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు కాదు. MNC means multinational corporations. MNC is a company that controls production in more than one nation. అంటే ఇక్కడ బహుళ జాతీయ సంస్థలు అనేవి పెరిగిపోయినాయి. తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళ యొక్క రా మెటీరియల్స్ కోసమే కానీ, లేకపోతే తయారైన వస్తువుల ప్రొడక్షన్ అమ్ముకోవడం కోసం కానీ, ఒక దేశం నుంచి కంపెనీ వేరు దేశాల్లో వాళ్ళు ప్రొడక్షన్ని అమ్ముకోవటం కోసం, బిజినెస్లు చేసుకోవటం కోసం సంబంధాలు పెట్టుకొని ఒక దేశంలో ఉన్న కంపెనీ యాజమాన్యం వాళ్ళ కంపెనీని వివిధ దేశాల్లో పెడుతున్నారన్నమాట. దాన్నే మల్టీనేషనల్ కంపెనీస్ అంటారు, లేదా మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అంటారు. ఎంఎన్సి అంటే మల్టీనేషనల్ కార్పొరేషన్స్. ఎబ్రివేషన్ ఏంటంటే ఎంఎన్సి అంటే మల్టీనేషనల్ కంపెనీస్ ఆర్ కార్పొరేషన్స్ అని వస్తుంది. MNC ఈజ్ ఏ కంపెనీ దట్ కంట్రోల్స్ ప్రొడక్షన్ ఈజ్ మోర్ దాన్ వన్ నేషన్. ఒక దేశంలో కాదు వీళ్ళ కంపెనీ ఉండేది, అన్ని దేశాల్లో వీళ్ళ బ్రాంచెస్ ఉంటాయి. The production process is divided into small parts and spread out across the globe. వీళ్ళు వాళ్ళ ప్రొడక్షన్ని డివైడ్ చేసేసుకొని స్మాల్ పార్ట్స్ కింద ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ వర్క్స్ ప్రపంచం మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుంటారు. అండ్ ఆల్ దిస్ ప్రాబబులీ కెన్ మీన్ 50 to 60% కాస్ట్ సేవింగ్స్ ఫర్ ద MNCs. సో మరి ఇలా చేయటం వల్ల the advantage of spreading out production across the borders to the multinationals can be truly immense. ఇలా చేయటం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే ఇంతకు ముందు అయ్యే ఖర్చు కన్నా కూడా 50 to 60% ఖర్చు తగ్గిపోతుంది. అంటే ఒక కంపెనీ ఉంది అని అంటే ఇక్కడ దాని యొక్క రా మెటీరియల్ తీసుకొని మరొక చోట దాన్ని కావలసిన వస్తువులన్నిటినీ అసెంబ్లింగ్ చేయించి, ప్రొడక్షన్ చేయించి, మరి ఇంకొక చోట ఇంకో దేశంలో అసెంబ్లింగ్ చేయించి, ఇంకో చోట ఆ ప్రొడక్షన్ సేల్ చేయించి, దాన్ని చేయించడం కోసం కాల్ సెంటర్స్ యూజ్ చేసుకొని ఇలా అన్ని దేశాల్లో చేయించడం వల్ల ఏమవుతుందంటే ఒకే చోట అన్నీ కొంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇది వేరు చోట్ల ఎక్కడ ఏది చవకగా దొరికిద్దో అక్కడ వీటిని యూజ్ చేసుకుంటూ చేస్తారు కాబట్టి వాళ్ళకి తయారీలో 50 to 60% సేవ్ అవుతుందన్నమాట. ఇంటర్లింకింగ్ ప్రొడక్షన్ అక్రాస్ కంట్రీస్ అంటే దేశాల మధ్య ఉత్పత్తిని అనుసంధానం చేయటం. ద క్రైటీరియా ఫర్ సెలెక్టింగ్ ఏ సైట్ ఫర్ ఆపరేషన్స్ ఆఫ్ MNCs ఆర్ ప్రాక్సిమిటీ టు ద మార్కెట్స్. అంటే మార్కెట్ మనం పెట్టుకోవటానికి అనుకూలంగా ప్లేసులు ఉన్నాయా, అవైలబిలిటీ ఆఫ్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ లేబర్ ఎట్ లో కాస్ట్, తక్కువగా ఖర్చుతో ఎక్కువ మంది శ్రామికులు రావాలి, వాళ్ళల్లో నైపుణ్యం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా మనకి బాగా అందుబాటులోకి రావాలి. ఎష్యూర్డ్ అవైలబిలిటీ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఒక ప్రొడక్షన్ మనం చేయడానికి అన్ని రకాల అవకాశాలన్నీ దొరుకుతున్నాయా లేదా. గవర్నమెంట్ పాలసీస్ దట్ ప్రొటెక్ట్ దే ఇంట్రెస్ట్. గవర్నమెంట్ ఈ కంపెనీలు పెట్టుకోవడానికి మనకి ప్రొడక్షన్స్ ఇస్తుందా లేదా. ఇలా ఇవన్నిటిని చూసుకొని మనం ఎక్కడ ఏది తక్కువగా వస్తుందో అక్కడికి వెళ్ళి మనం బిజినెస్ చేసుకోవడానికి MNCs అన్న వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారన్నమాట. we will shift this factory to another country. చూడండి ఈ పిక్చర్ మనం చూసినట్లయితే ఈ ఫ్యాక్టరీని ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారు, ధర్నా చేస్తున్నారు. హయ్యర్ వేజెస్, మనకి రేట్లు ఎక్కువ పెంచండి అని చెప్పేసి అడుగుతున్నారు. కూలీ పెంచండి అని అడుగుతున్నారు. కూలీ పెంచండి, బెటర్ కండిషన్స్ పెంచండి అని కార్మికులు అడుగుతుంటే ఈ ఫ్యాక్టరీ ఓనర్ ఏం చేస్తున్నాడు, ఏముంది ఇక్కడ వీళ్ళకి పెంచడం ఎందుకు, ఎక్కడైతే తక్కువగా కూలీలు వస్తారో అక్కడికే వెళ్ళి కంపెనీ పెట్టేసుకుందాం, ఇక్కడెందుకు మనం అనవసరంగా వీళ్ళ కోసం బెటర్ కండిషన్స్ ఎందుకు పెంచాలి, బెటర్ వేజెస్ ఎందుకు పెంచాలి అని చెప్పేసి కంపెనీనే షిఫ్ట్ చేసేద్దాం వేరే చోటకి అని చెప్పి, వేరే చోటకి కూడా కాదు వేరే కంట్రీకి షిఫ్ట్ చేసేద్దాం అని చెప్పి అనుకుంటున్నారు. చూడండి ఆ పిక్చర్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది.
ఈ విధంగా ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది వేరే వేరే చోటకి మారుతుంది. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ చూడండి, ద మనీ దట్ ఎంఎన్సీస్ స్పెంట్ టు బై అసెట్స్ సచ్ యాజ్ ల్యాండ్, బిల్డింగ్, మిషన్స్ అండ్ అదర్ ఎక్విప్మెంట్ ఈజ్ కాల్డ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మనం భారతదేశం, నేను ఒక కంపెనీ పెట్టాలనుకున్నాను, ఎక్కడ పెట్టాలనుకున్నా వేరే దేశాల్లో, దానికోసం నేను ల్యాండ్, బిల్డింగ్, మిషన్స్ ఇవన్నీ కొనడానికి, అక్కడ వాళ్ళు కొనడానికైనా నేను ఇన్వెస్ట్ చేయొచ్చు, నేనైనా వేరే దేశంలో కొని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ విధంగా పెట్టుబడి పెట్టడాన్ని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ద మోస్ట్ కామన్ రూట్ ఫర్ ఎంఎన్సీ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ టు బై అప్ లోకల్ కంపెనీస్ అండ్ దెన్ టు ఎక్స్పాండ్ ప్రొడక్షన్. ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఎంఎన్సీస్ ఏం చేస్తాయి అంటే, మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఆర్ మల్టీనేషనల్ కంపెనీలు ఏం చేస్తాయి అని అంటే, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ భారతదేశంలో ఉన్న చిన్న కంపెనీల మీద పెడతాయి. ఒక్కొక్కసారి పెట్టి వీటిని ఎక్స్పాండ్ చేస్తాయి. అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర ఒక కంపెనీ, ఒక పేరుతో కంపెనీ ఉంది, ఈ కంపెనీ నేను ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటున్నాను కానీ నా దగ్గర అంత అమౌంట్ లేదు, సో దీనికి నేను ఫారిన్ నుంచి వచ్చేసి అమౌంట్ని సపోర్ట్ తీసుకుంటాను. లేదు ఒక్కొక్కసారి ఏం చేస్తాను, నా కంపెనీ నేమ్ని వాళ్ళకి అమ్మేస్తాను. సో నేను ప్రొడక్షన్ అయితే తయారు చేస్తాను కానీ వాళ్ళు వాళ్ళ కంపెనీ పేరుతో ఆ ప్రొడక్షన్ని పబ్లిష్ చేసుకుంటారు. అర్థమవుతుందా? అట్లాగా వాళ్ళ యొక్క బిజినెస్ని పెంచుకుంటూ ఉంటారన్నమాట. దాన్నే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్గా ఒకటి చూద్దాం. కార్గిల్ ఫుడ్స్ యాజ్ ఎ వెరీ లార్జ్ అమెరికన్ ఎంఎన్సీ. కార్గిల్ ఫుడ్స్ అనేది అమెరికాలోని ఒక లార్జ్ ఎంఎన్సీ కంపెనీ అనమాట. ఎంఎన్సీ కంపెనీ కార్గిల్ ఫుడ్స్ హ్యాజ్ బాట్ ఓవర్ ఇండియన్ కంపెనీ ఫారక్ ఫుడ్స్. అదేం చేసింది, ఇక్కడ మనకి ఫారక్ ఫుడ్స్ అనేది ఎడిబుల్ ఆయిల్ తయారు చేసేది అనమాట. దీనికి 4 కర్మాగారాలు ఉన్నాయి, దీనికి ఇది ఫ్యాక్టరీస్. అయితే ఈ ఫారక్ ఫుడ్ని కొనేసింది అనమాట. ఏ ఫుడ్? కార్గిల్ ఫుడ్. ఫారక్ ఫుడ్స్ హ్యాడ్ 4 ఆయిల్ రిఫైనరీస్ అనే లార్జ్ మార్కెటింగ్ నెట్వర్క్ ఇన్ ఇండియా. ఫారక్ ఫుడ్ అనేది యాక్చువల్గా ఇండియాలో లార్జ్ ఆయిల్ రిఫైనరీ కంపెనీస్ అనమాట. దానికి 4 ఉన్నాయి అలాంటివి. ఫారక్ ఫుడ్స్ బ్రాండ్ వాజ్ వెల్ రెప్యూటెడ్. ఫారక్ ఫుడ్ అనగానే ఇండియాలో అందరికీ తెలుస్తుంది. కార్గిల్ ఈజ్ నౌ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఆ పేరు లేదు, ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెట్టి ఆ పేరుని వాళ్ళు తీసేసుకున్నారు. ఒకప్పుడు ఫారక్ ఫుడ్ అనేది ఫేమస్గా ఉండేది. ఇప్పుడు అందరికీ ఇండియాలో ఏం తెలుస్తుంది, కార్గిల్ ఫుడ్ ఆయిల్ అనేది, ఎడిబుల్ ఆయిల్ అనేది తెలుస్తుంది. అంటే ఆ కంపెనీ ఈ నేమ్ను కొనేసింది అనమాట. ఇక్కడ ఏం లేదు, ప్రపంచీకరణ అంటే ఒక దేశం మరొక దేశాలతో బిజినెస్కి లింకప్ అయి ఉండటం, టైఅప్ అయి ఉండటం. ఈ విధంగా ఎంఎన్సీస్ అంటే ఒక కంపెనీ ఉంటుంది, వాళ్ళు ఆ దేశంలోనే ఉండరు, ఆ కంపెనీ పేరుతో అన్ని దేశాల్లో కంపెనీలు పెట్టుకోవటం, ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏదో రకంగా ఆ కంపెనీ పేరుని స్ప్రెడ్ చేసుకోవటం, డబ్బున్న ఒకటిది రాజ్యం అనమాట. అది మెయిన్ ఇక్కడ మనకి. MNCs have tremendous power to determine price, quality, delivery and labor conditions for the distant producers. ఇక్కడ మనకి వీళ్ళు వాళ్ళ బ్రాండ్ని అమ్ముకుంటూ ఉంటారు, ఇట్లా చేస్తూ ఉంటారు కదా. అయితే హ్యావ్ ట్రెమెండస్ పవర్ టు డిటర్మైన్ ప్రైస్. వీళ్ళు మంచి పవర్ ఉంటుంది వాళ్ళకి, క్వాలిటీ విషయంలో, డెలివరీ కానీ, లేబర్ కండిషన్స్ వీటన్నిటిని చూసుకొని కార్మికుల పరిస్థితులు, వస్తువుల యొక్క నాణ్యత, వాళ్ళు సరుకు సమయానికి అందిస్తున్నారా లేదా, ఇవన్నిటిని కూడా ఈ మల్టీనేషనల్ కంపెనీలు ప్రభావితం చేస్తూ ఉంటాయన్నమాట. ఫోర్డ్ మోటార్స్ అండ్ అమెరికా కంపెనీ. ఇక్కడ మనం ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం. ఫోర్డ్ మోటార్స్ అనేది అమెరికాలో కార్లు తయారు చేసే కంపెనీ. ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ విత్ ప్రొడక్షన్ స్ప్రెడ్ ఓవర్ 26 కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలోని 20 దేశాలకి కార్ను ఉత్పత్తి చేసే అమెరికాలోని ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద కంపెనీ అనమాట. ఏంటది? ఫోర్డ్ మోటార్స్. చూడండి, ఇవి మొత్తం ఆటోమొబైల్ కంపెనీ, ఓకేనా. ఫోర్డ్ మోటార్స్ కేమ్ టు ఇండియా, వచ్చింది ఇండియాకి ఇన్ 1995 అండ్ స్పెంట్ 17,000 crore టు సెటప్ ఏ లార్జ్ ప్లాంట్ నియర్ చెన్నై. అంత పెద్ద కంపెనీ ఏం చేసింది, దాని బిజినెస్ని ఎక్స్పాండ్ చేయటం కోసం ఎక్కడికి వచ్చింది, ఇండియాకి వచ్చింది. ఎప్పుడు? 1995లో వచ్చి 17,100 crores పెట్టుబడి పెట్టింది ఇక్కడ. ఎక్కడ? చెన్నైలో. ఏంటి, ఏ కంపెనీ అది? ఫోర్డ్ మోటార్స్ కంపెనీ. ఏ దేశానికి చెందిన కంపెనీ? అమెరికాకి చెందిన కంపెనీ ఇండియాకి వచ్చి చెన్నై దగ్గర 1995లో 1700 crores పెట్టుబడి పెట్టింది, ఒక పెద్ద ప్లాంటేషన్ ఏర్పాటు చేయడం కోసం. చూడండి ఏమైందో. ఫోర్డ్ మోటార్స్ వాజ్ డన్ ఇన్ కొలాబరేషన్ విత్ మహీంద్రా అండ్ మహీంద్రా. వచ్చి మరి దాని ఇక్కడ ఆల్రెడీ మనకి M&M ఉంది కదా, మహీంద్రా కంపెనీలు ట్రాక్టర్లు ఇవన్నీ తయారు చేస్తారు కదా, వీళ్ళతో టైఅప్ అయిందనమాట.
మళ్ళీ అది ఓన్గా పెట్టుకుంటే దాని ప్రోడక్ట్ గురించి ఎవరికి తెలియదు కదా, అందుకని వీళ్ళతో టైప్ అయింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఈజ్ ఎ మేజర్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ జీప్స్ అండ్ ట్రక్స్. జీప్స్ ట్రక్స్ తయారు చేయడంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ M&M కంపెనీ చాలా ఫేమస్ అనమాట. దీంతో టైప్ అయ్యి ప్రజెంట్ ఈ ఫోర్డ్ మోటార్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. బై ద ఇయర్ 2004 ఫోర్డ్ మోటార్స్ వాజ్ సేలింగ్ 17,000 కార్స్ ఇన్ ద ఇండియన్ మార్కెట్స్. మన ఇండియా మార్కెట్లోని 27,000 కారులు అమ్మేసింది అనమాట. అంటే దీంతో టైప్ అయ్యి చక్కగా మంచి కార్లు ఇక్కడ కంపెనీ పెట్టేసుకొని, కంపెనీ ద్వారా ఆడ పేరు పెట్టుకొని ఆ కార్లు తయారు చేసేసుకొని మన భారతదేశంలోనే 27,000 కార్లు అమ్మేసింది. అంతేకాకుండా 24,000 కార్స్ వర్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా టు సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియా నుంచి సౌత్ ఆఫ్రికాకి, అదేవిధంగా మెక్సికోకి, అదేవిధంగా బ్రెజిల్కి 24,000 కార్లని పంపించింది అనమాట. ఓకేనా, అంటే ఎంత బాగా స్ప్రెడ్ చేసుకుందో తన బిజినెస్ని చూడండి. ఫారిన్ ట్రేడ్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మార్కెట్ విదేశీ వాణిజ్యము ఈ మార్కెట్ల యొక్క అనుసంధానం ఎలా ఉందో చూద్దాం. ఫారిన్ ట్రేడ్ క్రియేట్స్ an opportunity for the producers to reach beyond the domestic markets. Foreign trade results in connecting the markets in a different. చూడండి, ఫారిన్ ట్రేడ్ క్రియేటర్స్ అండ్ ఆపర్చునిటీ వాళ్ళు కల్పిస్తున్నారు ఇక్కడ లోకల్ వాళ్ళకి. ఫర్ ద ప్రొడ్యూసర్స్ టు రీచ్ బియాండ్ ద డొమెస్టిక్ మార్కెట్స్. ఇక్కడ మన విదేశీ మార్కెట్లు కాకుండా ఇప్పుడు మనకి వేరే దేశం నుంచి ఏమైనా ప్రొడక్షన్ వచ్చి తక్కువ రేటుకి అమ్ముతారు అన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం, మన విదేశీ వస్తువులు కాకుండా వాటిని కొనడానికి ప్రయత్నం చేస్తాం కదా, ఆ విధంగా చెప్తున్నాడు అనమాట. ఫారిన్ ట్రేడ్ రిజల్ట్స్ ఇన్ కనెక్టింగ్ టు మార్కెట్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. వీళ్ళు ఒక దేశంలో కాకుండా వేరు వేరు దేశాలతో మార్కెట్లను అనుసంధానం చేస్తారు. సో వీళ్ళ మార్కెట్ కాస్ట్ అనేది కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది. అవి మన దేశీయ మార్కెట్ని డామినేట్ చేస్తున్నాయి. గ్లోబలైజేషన్ ద ఫన్ మేడ్ ద వరల్డ్ ఫ్లాట్. అక్కడ ఏమంటున్నారంటే, ఆ అబ్బాయికి ఏముంది, ప్రపంచం అంతా నా గుప్పిట్లో ఉంది, చాలా బాగుంది, ఇక్కడ కాకపోతే కంపెనీ మరో చోట పెడతాము, అక్కడ నుంచి ఇంకో చోటకు మారుస్తాము, బిజినెస్ని మేము స్ప్రెడ్ చేసుకుంటాము అన్నట్టుగా తను చెప్తున్నాడు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఎస్ యూ హ్యావ్ టేకెన్ అవే అవర్ హిల్స్ అండ్ ట్రీస్, బీ కేర్ఫుల్, యు ఆర్ ప్లేయింగ్ విత్ మై వరల్డ్స్, ఇట్స్ అవర్స్ టూ. నువ్వేదో ప్రపంచం బాగుంది సరదాగా ఇదేదో ఆటలాగా ఉందని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు అని అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, గ్లోబలైజేషన్ అనేది ఒక పెద్ద పెద్ద కంపెనీస్కి, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకి ఓకే బాగుంటుంది, కానీ చిన్న వాళ్ళకి, చిన్న చిన్న పారిశ్రామికవేత్తలే కానీ, ఈ చిన్న స్మాల్ ఫ్యామిలీస్కే కానీ గ్లోబలైజేషన్ వల్ల ఇబ్బందులు. ఒక పెద్ద కంపెనీ పెట్టాలని అక్కడ ప్లేస్ అంతా తీసేసుకున్నారనుకోండి, సో మరి ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి, అది ఇక్కడ మనకి చెప్తుంది ఆ అమ్మాయి. ఎస్ యూ హ్యావ్ టేకెన్ అవే అవర్ హిల్స్, మా కొండలు తీసేసుకున్నావు, మా చెట్లు తీసేసుకున్నావు, బీ కేర్ఫుల్, యు ఆర్ ప్లేయింగ్ విత్ మై వర్డ్స్ ఇట్స్ అవర్స్ టు. ఈ ప్రపంచం నాది కూడా, నువ్వు ఇవన్నీ మావన్నీ తీసేసుకున్నావు, చాలా జాగ్రత్తగా ఉండు, ఏదో నువ్వు ఆడుకోవటానికి కాదు ఈ ప్రపంచం అని చెప్పేసి చెప్తుందనమాట. అంటే పేదవాళ్ళకి ఇది ఇబ్బందిగా ఉంటుందనే విషయం మనకు తెలియటం కోసం ఆ కార్టూన్ ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ చూడండి, అర్బన్ ఇండియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. అంటే ఇక్కడ ఒకప్పుడు అర్బన్ ఇండియాలోనేమో చక్కగా ఈ టెక్నాలజీ అంతా బాగుంది, నెట్ సెంటర్లో ఇది. అదే రూరల్ ఇండియాలో అయితేనేమో ఏమవుతుంది, ఇక్కడ ఒకప్పుడు నెట్ రావటమే కష్టంగా ఉండేది, ఎంతో కొంత ఇప్పుడు వచ్చింది అని అంటే అక్కడ కరెంటు పోవటం, నెట్ రాకపోవటం గ్రామీణ ప్రాంతాలు. అర్బన్ ఏరియాలో అయితే బాగా కంప్యూటర్లు అవన్నీ కూడా అనుకూలంగా ఉంటున్నాయి అని చెప్తున్నారు అనమాట. విత్ ఇన్ ఏ ఇయర్ 70 to 80% ఆఫ్ ద టాయ్ షాప్స్ హ్యావ్ రీప్లేస్డ్ ఇండియన్ టాయ్స్ విత్ చైనీ టాయ్స్. ఇక్కడ మనకి చూసినట్లయితే అంటే ఇక్కడ చైనా వాళ్ళ బొమ్మలు భారతదేశంలో ఒక సంవత్సరంలో 70 నుంచి 80% ఈ రీప్లేస్ చేసి ఇండియా బొమ్మలు రీప్లేస్ చేసి అమ్ముతున్నారు. ఎందుకు అలా అమ్మాల్సి వస్తుంది అంటే ఇక్కడ చైనా బొమ్మలకి కాస్ట్ తక్కువగా ఉండే అవి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటే మన భారతదేశంలో ప్రొడక్షన్ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉండటం మనం ఏమవుతున్నాం, చైనా బొమ్మలకి అట్రాక్ట్ అవుతున్నాం. ఆ విధంగా మనం అట్రాక్ట్ అవడం వల్ల వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారు. సో కొనబట్టే కదా మనం వాళ్ళు అమ్ముతున్నారు. సో దాంతో ఏమవుతుంది, మన విదేశీ పెట్టుబడుల బొమ్మలు అనేవి ఇక్కడ కొనటం అనేది ఆగిపోతుంది, వాళ్ళ యొక్క ప్రొడక్షన్ ఆగిపోతుంది. సో ఈ విధంగా వాళ్ళు చీప్ కాస్ట్తో తీసుకొచ్చి ఇక్కడ అమ్మటం వల్ల ఇక్కడ పెట్టుబడుల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. మన యొక్క ప్రొడక్షన్ ఏమో వెనకబడిపోతుంది అనమాట.
సో ఎంఎన్సీస్ అండ్ గ్లోబలైజేషన్, ఇక్కడ ప్రపంచీకరణలో మెయిన్ ఎంఎన్సీస్ పాత్ర ఎక్కువగా ఉంది, మల్టీనేషనల్ కార్పొరేషన్స్ యొక్క. ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ ద ఫారిన్ ట్రేడ్ ఈజ్ కంట్రోల్డ్ బై ఎంఎన్సీస్. ఇక్కడ దేశంలో మొత్తం ఎక్కువ భాగం అంతా కూడా విదేశీ పెట్టుబడి అంతా కూడా ఈ ఎంఎన్సీస్ చేతిలోనే కంట్రోల్ చేయబడి ఉంటుంది. ద రిజల్ట్ ఆఫ్ గ్రేటర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రేటర్ ఫారిన్ ట్రేడ్ హ్యాస్ బీన్ గ్రేటర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ మార్కెట్ అక్రాసెస్. ఈ విధంగా అధికంగా విదేశీ పెట్టుబడులు, అదేవిధంగా విదేశీ వాణిజ్యాల వల్ల విదేశీ ఉత్పత్తి మార్కెట్ మధ్య అనుసంధానం అనేది బాగా ఎక్కువగా పెరుగుతుంది. గ్లోబలైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ర్యాపిడ్ ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ కంట్రీస్. దేశాల మధ్య అంతః సంబంధాలు అనేవి చాలా ఎక్కువగా ఫాస్ట్గా పెరుగుతున్నాయని చెప్తున్నాడు. ద ఫ్లో ఆఫ్ క్యాపిటల్, పీపుల్, టెక్నాలజీ ఈజ్ సపోజ్డ్ టు హ్యావ్ క్రియేటెడ్ ఏ బోర్డర్లెస్ వరల్డ్. ఇక్కడ ఏం జరుగుతుందంట, సరిహద్దులు లేని దేశ ప్రపంచం వల్ల ఈ క్యాపిటల్ పెట్టుబడే కానీ పీపుల్ ప్రజలు అదేవిధంగా సాంకేతికత ఇవన్నీ కూడా ఒకదానికొక దేశం నుంచి స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. సో అదేవిధంగా మార్కెట్లో కరెన్సీని కూడా అవే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని మనకు చెప్తున్నాను అనమాట. ఫ్యాక్టర్స్ దట్ హ్యావ్ ఎనేబుల్డ్ గ్లోబలైజేషన్. మరి ఈ గ్లోబలైజేషన్ని మనకి ఇక్కడ చూసినట్లయితే ప్రభావితం లేదా దోహదం చేసే కారకాలు ఏంటి అంటే వాటిల్లో మనం ఫస్ట్గా టెక్నాలజీని చెప్పుకోవచ్చు. ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నాలజీ హ్యాస్ బీన్ వన్ మేజర్ ఫ్యాక్టర్ దట్ హ్యాస్ స్టిమ్యులేటెడ్ ద గ్లోబలైజేషన్. ఈ గ్లోబలైజేషన్ బాగా జరగటానికి మెయిన్ కారణాలు వేగంగా అంటే ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్ అంటున్నాడు. టెక్నాలజీలో బాగా విపరీతంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సాంకేతికత వల్లే మనకి గ్లోబలైజేషన్ అనేది జరుగుతుంది. అంతే కదా, టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వబట్టే కదా మనం ఒక దేశంతో మరొక దేశం ఈ అనుసంధానమై ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ మనకి. టెలికమ్యూనికేషన్ ఫెసిలిటీస్, కంప్యూటర్స్, ఇంటర్నెట్, టెలిగ్రాఫ్, టెలిఫోన్, మొబైల్ ఫోన్స్, ఫ్యాక్స్, ఎలక్ట్రానిక్ మెయిల్, ఈమెయిల్ అండ్ టాక్ వాయిస్ మెయిల్ హ్యాస్ బీన్ ఫెసిలిటేటెడ్ బై శాటిలైట్ కమ్యూనికేషన్ డివైసెస్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా సమాచార భావ ప్రసార సాంకేతిక రంగాల్లో ఈ అభివృద్ధి ఏ విధంగా అయితే గణనీయంగా జరుగుతుందో వాటిలో ముఖ్యంగా మనం టెలికమ్యూనికేషన్ సేవలు, ఈ టెలిగ్రాఫ్లు, టెలిఫోన్ అంటే ఒక చోట నుంచి ఒక మెసేజ్ పంపించడం, మొబైల్ ఫోన్లలో ఫ్యాక్స్ల ద్వారా, ఎలక్ట్రానిక్ మెయిల్స్ ద్వారా పంపించడం, వాయిస్ మెయిల్ చేయడం, ఇవన్నిటి ద్వారా కమ్యూనికేషన్ అనేది బాగా పెరుగుతుంది మనకి. A new magazine published for London readers, printed in Delhi, sent through internet, after printing, sent by aid to London, payment of money instantly through the internet. చూడండి దీన్ని ఒకసారి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడంటే ఒక లండన్ మ్యాగజైన్ అంట, వాళ్ళు లండన్లో పబ్లిష్ చేయడానికి ఆ మ్యాగజైన్ని వాళ్ళు ఏదైతే చేయమని అంటారో దాన్ని ప్రింట్ చేయడానికి ఢిల్లీకి పంపిస్తారంట. వాళ్ళ మ్యాగజైన్ యొక్క డిజైన్, మీరు మా మ్యాగజైన్ని ఇలా పబ్లిష్ చేయండి అని చెప్పి ప్రింటింగ్ కోసం ఢిల్లీకి పంపిస్తారు డిజైనింగ్ చేయించుకోవడానికి. ఈ డిజైనింగ్ చేసి ఢిల్లీలో ఉన్న వాళ్ళు దాన్ని లండన్కి ఫ్లైట్ ద్వారా పంపించేస్తారు. ఏది తయారైపోయింది పేపర్, ఇదిగోండి మీరు అన్నట్టే పేపర్ని ప్రింట్ చేసాము. వాళ్ళు లండన్ పంపించేస్తే పేమెంట్స్ లండన్ నుంచి మన ఇండియాకి ఈ బ్యాంకింగ్ ద్వారా వస్తాయి. అంటే లండన్లో పేపర్ తయారు చేయటం కోసం ఢిల్లీలో దాన్ని ప్రింట్ చేస్తున్నారు. లండన్ వాళ్ళ పేపర్ ఢిల్లీలో ప్రింట్ చేయబడుతుంది. మీకు క్లారిటీ వచ్చిందో లేదో చూసుకోండి ఒక్కసారి. ఓకే, లండన్ మ్యాగజైను మాకు పేపర్ ఇలా ఉండాలి అని చెప్పి లండన్ నుంచి ఇంటర్నెట్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. ఇదిగో ఈ న్యూస్లు కవర్ అవ్వాలి, ఈ విధంగా ఇది ఫ్రంట్ పేజీలో ఉండాలి, ఇది తర్వాత పేజీలో ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పి ఇంటర్నెట్ ద్వారా వారి పేపర్ ఎలా ఉండాలి, ఏమేమి న్యూస్లు కవర్ చేయాలి అని చెప్పేసి లండన్ నుంచి ఢిల్లీకి ఇన్ఫర్మేషన్ని నెట్లో పంపించేస్తున్నారు. పంపించిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని లండన్లో ఆ పేపర్ని ప్రింట్ చేస్తున్నారు, మ్యాగజైన్ని ప్రింట్ చేస్తున్నారు. చేసి దాన్ని ఫ్లైట్కి పంపించేస్తున్నారు. ఫ్లైట్లో లండన్కి పంపించేస్తారు. లండన్కి వెళ్ళిన తర్వాత మరి మనం అలా వర్క్ చేసి పెట్టాం కదా భారతీయులు, మరి మనకి అమౌంట్ ఎలా, ఈ బ్యాంకింగ్ ద్వారా మన అమౌంట్ మనకి వేస్తున్నారు. అంటే చూడండి ఎంత ర్యాపిడ్ ఇంటిగ్రేషన్ అనేది దేశాల మధ్య మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అది లండన్ నుంచి భారతదేశం అనేది వస్తుంది పేపర్. లిబరలైజేషన్ ఆఫ్ ద ఫారిన్ ట్రేడ్ అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ. రెండోది మనం చూసినట్లయితే లిబరలైజేషన్, విదేశీ పెట్టుబడుల్లో విదేశీ వ్యాపారాల్లో సరళీకృతం చేయడం. అంటే ఇంతకు ముందు కొన్ని ట్యాక్సెస్ల వల్ల మనకి కొంచెం విదేశాలతో బిజినెస్ చేయాలంటే ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా
విదేశీ పెట్టుబడులు పెట్టుకోవడానికి మనకి ఎక్కువ అవకాశాలు కలిగిస్తుంది అనమాట. ట్యాక్స్ ఆన్ ఇంపోర్ట్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రేడ్ బ్యారియర్. ద ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ హ్యాడ్ పుట్ బ్యారియర్స్ టు ఫారిన్ ట్రేడ్ అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. మన భారతదేశం ఏం చేసిందంటే మెయిన్ ఈ ట్రేడ్ బ్యారియర్స్ ఏంటి అని అంటే ట్యాక్స్, పన్ను. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ద ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ హ్యాడ్ పుట్ బ్యారియర్స్ టు ఫారిన్ ట్రేడ్ అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. విదేశాల నుంచి ఎవరైనా వస్తువులు దిగుమతి చేసుకోవాలనుకుంటున్నారా, అయితే ఇంత పెద్ద మొత్తంలో పన్ను కట్టాల్సిందే. ఇక్కడ నుంచి ఎవరైనా విదేశాలకు వస్తువులు ఎగుమతి చేయాలనుకుంటున్నారా, అయినా కూడా మీరు ట్యాక్స్ పే చేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే ట్యాక్స్ మూలాన ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ పే చేయాల్సి వస్తుందని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ ఆపేస్తారు అని చెప్పేసి, విదేశాలతో పెట్టుబడులు పెట్టడం ఆగిపోతుంది అని చెప్పేసి ట్యాక్స్ అనే బ్యారియర్ని వేసిందనమాట. బాగా ఎక్కువగా ట్యాక్స్లు విధించేది ఏది స్వతంత్రం తర్వాత. ఎందుకు అలా జరిగింది అని అంటే మనకి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ కంపెనీలు ఎక్కువ ఉండేవి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరి మన కంపెనీలు డెవలప్ అవ్వాలి అని అంటే వేరే దేశాల నుంచి వస్తువుల ఉత్పత్తి తగ్గాలి, మన ప్రొడక్షన్ పెరగాలనే ఉద్దేశంతో ఈ బ్యారియర్స్ని పెట్టింది. అయితే తర్వాత ఇండియా అలౌడ్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఓన్లీ ఎసెన్షియల్ ఐటమ్స్ సచ్ యాజ్ మిషనరీ, ఫెర్టిలైజర్స్, పెట్రోలియం ఎక్సెట్రా ఇన్ ద 1950s to 60s. 1950s to 60s మధ్యలో ఏదో బాగా అవసరమైన వస్తువులు ఏవైనా ఉన్నాయా అంటే వాటిని మాత్రమే తెచ్చుకునేవాళ్ళు అనమాట. ఎక్కువ వేరే దేశాల నుంచి ఎటువంటి తెచ్చుకునేవాళ్ళు కాదు. మిషనరీస్ కానీ, ఫెర్టిలైజర్స్, ఎరువులు కానీ, పెట్రోలియం, ఆయిల్ ఇలాంటివి కొన్ని వరకు మనం తీసుకొచ్చుకునేవాళ్ళు వేరే దేశాల నుంచి ఇండియాకి. సమ్ ఫార్ రీచింగ్ చేంజెస్ ఇన్ పాలసీ వర్ మేడ్ ఇన్ ఇండియా అరౌండ్ 1991. అయితే 1991 వచ్చేటప్పటికి కొన్ని మార్పులు అనేవి తీసుకురావడం జరిగాయి. ఎందుకంటే మరీ ఇక మన భారతదేశంలో మన ఈ ప్రొడక్షన్ పెరిగిపోయి మనం వేరే దేశాలతో సంబంధాలు పెట్టుకోవట్లేదని చెప్పేసి మన దేశం నుంచి ప్రొడక్షన్ వేరే దేశాలకు పంపించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ బ్యారియర్స్ని కంట్రోల్ చేశారనమాట. ద బ్యారియర్స్ అండ్ ఫారిన్ ట్రేడ్ అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వర్ రిమూవ్డ్. తీసేసాం, స్వేచ్ఛ ఇచ్చేసాం మీకు. టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ ఆఫ్టర్ 1991. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైంలో ఇవన్నీ కూడా తీసేస్తారనమాట. రిమూవింగ్ బ్యారియర్స్ ఆర్ రిస్ట్రిక్షన్స్ సెట్ బై ద గవర్నమెంట్ ఈజ్ నోన్ యాజ్ లిబరలైజేషన్. ఎప్పుడైతే ఈ బ్యారియర్స్ని కంట్రోల్ చేసేసిందో దాన్నే రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా తీసేసేయటాన్ని లిబరలైజేషన్ అంటారు. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లో ఈ బ్యారియర్స్ని అన్నీ ఆపేయటాన్ని. విత్ లిబరలైజేషన్ ఆఫ్ ట్రేడ్ బిజినెస్ ఆర్ అలౌడ్ టు మేక్ డెసిషన్స్ ఫ్రీలీ అబౌట్ వాట్ దే విష్ టు ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్. నువ్వు ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే చేసేసుకో, నువ్వు ఏది ఇంపోర్ట్ చేయాలనుకుంటావో చేసేసుకో, నీ ఇష్టం. ఫ్రీగా నువ్వు నిర్ణయాలు తీసుకోవచ్చు, విదేశాలతో నువ్వు ఫ్రీగా బిజినెస్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు అంటే నువ్వు ఇదే తీసుకురా అదే తీసుకెళ్ళి అని చెప్పేవాళ్ళం కదా. ఇప్పుడు అలా కాదు, నీకు నచ్చినవి నువ్వు తీసుకోవచ్చు అని చెప్పేసి లిబరలైజేషన్ అనే దాన్ని కలిగించింది అనమాట. సరళీకృతం చేసింది. ఇంపోర్ట్ చేసుకో, ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్ చూడండి. ఆ విధంగా మొత్తానికి ప్రపంచంలో మన భారతదేశం కూడా ఏం చేస్తుందంటే మీరు ఏ దేశాలతో అయినా సంబంధాలని బాగా కలుపుకోమని చెప్పేసి మనకు ఒక అవకాశం ఇచ్చింది. ప్రపంచ పరిపాలన సంస్థల గురించి మనం చూద్దాము. టుడే మెనీ డెసిషన్స్ ఆన్ కీ ఇంపార్టెంట్ ఇష్యూస్ దట్ ఎఫెక్టింగ్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ టేకెన్ బై ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఎవరు మెయిన్ రోల్ తీసుకొని నడిపిస్తారు. మరి ఒక దేశం మరో దేశాలు సంబంధాలు పెట్టుకుని ఏమైనా గొడవలు వచ్చినా వీటిల్లో మరి దీనికి ఒక పెద్ద ఆర్గనైజేషన్ అనేది ఏదైనా కావాలి కదా. అలాంటిది ఏంటి ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. టుడే క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ టేకెన్ బై ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్. ఈ ప్రపంచంలో శీతోష్ణ స్థితిలో అనేక మార్పులు అనేవి ఈ రకరకాలు వాడటం వల్ల మార్పులు అయితే వచ్చినాయి. వీటి గురించి మనం ఒకసారి చూద్దాము. మరి వీటన్నింటి మీద కంట్రోల్ ఏముంటుంది అనేసి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వీటన్నిటిని కంట్రోల్ చేసేది ఏంటంటే ప్రపంచం మొత్తాన్ని, వాణిజ్యం అంతా కూడా ఏ దేశంతో ఎలా చేయాలి, ఎంతవరకు చేసుకోవాలి అనే దాని మీద ఫోకస్ పెట్టి చూసేదాన్ని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, WTO అంటారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈజ్ వన్ సచ్ ఆర్గనైజేషన్ whose aim is to liberalize international trade. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లని అనుసంధానం చేయటమే దాని యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. WTO అంటే ఏంటంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. WTO ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో చూద్దాం. WTO ఎస్టాబ్లిషెస్ రూల్స్ రిగార్డింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, అంటే అంతర్జాతీయ యొక్క మార్కెట్ యొక్క రూల్స్ని అనుసంధానం చేసుకొని ఉంటుంది. అండ్ సీస్ ద
దీస్ రూల్స్ ఆర్ ఒబేడ్. అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాలి. మరి ఇప్పుడు నేను వేరే దేశంతో బిజినెస్ చేస్తా నా ఇష్టం వచ్చినంటే కాదు, ఇది చెప్పిన మాట కూడా వినాలన్నమాట. ఎందుకంటే దీంట్లో నియర్లీ 150 కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ కరెంట్లీ మెంబర్స్ ఆఫ్ ద డబ్ల్యూటీఓ. ప్రజెంట్ దాంట్లో 150 దేశాలు పార్టిసిపేట్ చేసినాయి. మరి 150 దేశాలు కూడా దాని మాట వింటూ ఉండాలి. The liberalization of foreign trade and investment in India was supported by some very powerful international organizations. ఇక్కడ మనం భారతదేశంలో విదేశీ పెట్టుబడులు కానీ విదేశీ వాణిజ్యం కానీ ఇవన్నీ బలమైన కొన్ని అంతర్జాతీయ సంస్థలు మనకి మద్దతు ఇవ్వడం వల్ల మనం ఎక్కువగా డెవలప్ చేసుకోగలుగుతున్నాము. నెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ద అగ్రికల్చర్ సెక్టర్ ప్రొవైడ్స్ ఇన్ ద బల్క్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో చూస్తే అగ్రికల్చర్ ఏంటంటే బల్క్ ఆఫ్ అమౌంట్, ఎక్కువగా వ్యవసాయంలో ఉపాధి కల్పిస్తుంది. కానీ ఇక్కడ జీడిపి అనేది గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్లో వ్యవసాయం యొక్క ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. అదే మళ్ళీ దాన్ని ఎక్కువగా వాళ్ళు డెవలప్ చేయలేకపోతున్నారు. అదే షేర్ కనుక మనం అగ్రికల్చర్ షేర్ అమెరికాలో చూసినట్లయితే జీడిపి at 1% అండ్ ఇట్స్ షేర్ ఇన్ టోటల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ 0.5%. అయితే వాళ్ళు అక్కడ 0.5% ఎంప్లాయ్మెంటే కలిగిస్తున్నారు, కానీ జీడిపి 1% వస్తుంది. దీన్ని విదేశాలకి ఎక్కువగా వీళ్ళు ఎక్కువగా అమ్ముకుంటారు కూడా, ప్రొడక్షన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే అక్కడ రైతులకి అమెరికా సబ్సిడీలు ఎక్కువ ఇస్తుంది. సబ్సిడీలు ఇవ్వటం వల్ల వాళ్ళు ఎక్కువగా పంటలు పండించి ఆ పంటల్ని వేరే దేశాలకి అమ్ముకుంటూ ఉంటారు. మన భారతదేశంలో అలాంటి పరిస్థితులు లేవన్నమాట. ద యుఎస్ రిసీవ్స్ మ్యాసివ్ సమ్స్ ఆఫ్ మనీ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్. సో యుఎస్ ఏం చేస్తుంది, ఎక్కువ సంపాదన పొందుతుంది. 0.5% ఉపాధి కల్పించి 1% ప్రొడక్షన్ పొందుతుంటే దానికి డబుల్ పొందుతుంది. ఎందువల్ల అంటే అది అక్కడ రైతులకి అవకాశాలు కల్పించడం వల్ల వాళ్ళు ఎక్కువగా తక్కువ రేటుకి అమ్ముకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కువ రేట్లు వస్తున్నాయి, ఎక్కువగా విదేశాలతో సంబంధాలు పెరుగుతున్నాయి అని చెప్తున్నాడు యుఎస్ మార్కెట్ గురించి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాడులేండి. ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఇన్ ఇండియా. భారతదేశంపై ప్రపంచీకరణ ప్రభావం ఎలా ఉంది? గ్లోబలైజేషన్ హ్యాస్ బీన్ ఆఫ్ అడ్వాంటేజ్ టు కన్జ్యూమర్స్, పర్టికులర్లీ ద వెల్ ఆఫ్ సెక్షన్స్ ఇన్ ద అర్బన్ ఏరియాస్. ఈ గ్లోబలైజేషన్ అనేది మనకి బాగా ఎవరికి బాగా వెల్ సెటిల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అర్బన్ ఏరియాలో ఉన్న వెల్ బిజినెస్ పర్సన్స్కి బాగా ఇది కన్జ్యూమర్స్కి ఇది బాగా ఉపయోగకరంగా ఉంది. ఫస్ట్లీ ఎంఎన్సీసీ హ్యావ్ ఇంక్రీజ్డ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా. ఫస్ట్గా మనం చూసినట్లయితే ఎంఎన్సీసీ వీళ్ళ కంపెనీలు బాగా ఇంక్రీజ్ చేసుకున్నారు పెట్టుబడిని. ఎంఎన్సీసీ హ్యావ్ బీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇండస్ట్రీస్ సచ్ యాజ్ సెల్ ఫోన్స్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్ డ్రింకింగ్స్, ఫాస్ట్ ఫుడ్, సర్వీసెస్ సచ్ యాజ్ బ్యాంకింగ్ అండ్ ఇన్ అర్బన్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్లో బ్యాంకులు కానీ ఫాస్ట్ ఫుడ్ సర్వీసెస్ వాళ్ళు కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, సెల్ ఫోన్స్ వీళ్ళందరి కంపెనీలు కూడా బాగా డెవలప్ అయినాయి ఇది గ్లోబలైజేషన్ వల్ల. టాటా మోటార్స్ ఎంఎన్సీస్ అనమాట ఇవన్నీ కూడా. టాటా మోటార్స్ ఆటోమొబైల్స్ సంబంధించింది, ఇన్ఫోసిస్ ఐటీ, ర్యాన్బ్యాక్స్ మెడిసిన్స్, ఏషియన్ పెయింట్స్ సంబంధించింది, సుందరం ఫాస్టనర్స్, నట్స్ అండ్ బోల్ట్స్ సంబంధించింది. ఆర్ సమ్ ఇండియన్ కంపెనీస్ విచ్ ఆర్ స్ప్రెడ్డింగ్ దేర్ ఆపరేషన్స్ వరల్డ్ వైడ్. వీళ్ళన్నీ కూడా వీళ్ళ యొక్క కంపెనీలు వరల్డ్ వైజ్గా కూడా పెంచుకుంటూ వచ్చారనమాట. ర్యాన్బ్యాక్స్, ఏషియన్ పెయింట్స్, సుందరం ఫాస్టనర్స్ వీళ్ళంతా కూడా. గ్లోబలైజేషన్ హ్యాస్ క్రియేటెడ్ న్యూ ఆపర్చునిటీస్ ఫర్ కంపెనీస్ ఇంకా కొత్త అవకాశాలు కూడా కలిగిస్తూ ఉంటుంది మనకి గ్లోబలైజేషన్ వల్ల. ప్రొవైడింగ్ సర్వీసెస్ లైక్ ఐటీ, కాల్ సెంటర్స్, ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కాల్ సెంటర్స్లో కానీ డేటా ఎంట్రీ, అకౌంటింగ్, అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్, ఇంజనీరింగ్ వీటన్నిటిలో కూడా ఒకే దేశంలో పనిచేయరు, ఒక దేశం నుంచి మరో దేశం ఇలా పనిచేస్తూనే ఉంటారు. ఒక దేశం నుంచి మరో దేశానికి ఈ కాల్ సెంటర్ జాబ్లు ఎక్కువ చేస్తుంటారు అనమాట. ఇందులో పర్టికులర్గా మన భారతీయులు ఎక్కువగా కాల్ సెంటర్ వర్క్లో పనిచేస్తుంటారు. అంటే వాళ్ళ కంపెనీకి తరపున అడ్వర్టైజ్మెంట్స్ గురించి మాట్లాడతా కానీ వాళ్ళ కంపెనీ ఫోన్లు రిసీవ్ చేసుకోవడానికి వేరే దేశాల యొక్క కంపెనీ ఫోన్లు రిసీవ్ చేసుకునే వర్క్ అనమాట. నెక్స్ట్ సెస్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్. చూడండి, ఇన్ రీసెంట్ ఇయర్స్ ద గవర్నమెంట్స్ ఆర్ టేకింగ్ స్పెషల్ స్టెప్స్ టు అట్రాక్ట్ ఫారెన్ కంపెనీస్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. మనకి ఈ రీసెంట్ టైంలో ఏం జరిగిందంటే గత కొద్ది కాలంగా ఇటీవల కాలంలో భారతదేశం ఏం చేసిందంటే మీరు విదేశాల వాళ్ళు మా భారతదేశంలో పెట్టుబడి పెట్టుకోవాలనుకుంటున్నారా, ఏమైనా కంపెనీలు పెట్టాలనుకుంటున్నారా, అయితే పెట్టుకోండి, మీకు ఎటువంటి ట్యాక్స్లు కూడా 5 years ఉండవు అని చెప్పి మీరు కంపెనీలు పెట్టుకోవడానికి ఇదిగోండి ఇలా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేవి మేము సెటప్ చేస్తున్నాము. చక్కగా మంచి కంపెనీలాగా తయారు చేస్తున్నాం ప్లేస్లు. మంచి ప్లేస్లు అన్నీ కూడా సెట్ చేస్తాం. ఇక్కడ అన్ని రకాల అవకాశాలు మీకు ఉంటాయి,
వచ్చి ఇక్కడ మీరు పెట్టుబడులు పెట్టి కంపెనీలు పెట్టొచ్చు అని చెప్తున్నాయి అనమాట. సెల్స్ ఆర్ టు హ్యావ్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్. ఇక్కడ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉంటాయంట. ఎలక్ట్రిసిటీ, వాటర్, రోడ్స్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, రిక్రియేషనల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్. ఇక్కడే స్కూల్స్ ఉంటాయి, ఇక్కడే పార్కులు ఉంటాయి, ఇక్కడే అన్ని రకాల అవకాశాలు ఉంటాయి అన్నమాట. కంపెనీస్ ఇన్ ద సెల్స్ డు నాట్ హ్యావ్ టు పే ట్యాక్సెస్ ఫర్ అన్ ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ 5 years. ఇక్కడ కంపెనీ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే మీరు వస్తే ఇక్కడ 5 years వరకు ఎటువంటి ట్యాక్స్లు కట్టక్కర్లేదు. గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో అలౌడ్ ఫ్లెక్సిబిలిటీ టు ఇన్ ద లేబర్ లాస్ టు అట్రాక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ కార్మికుల చట్టాలను కూడా కొంచెం మనకి ఫ్లెక్సిబిలిటీ కలిగిస్తుంది అనమాట, కొంచెం స్వేచ్ఛ ఇస్తుంది అనమాట. సో మీరు కార్మిక చట్టాల్లో కూడా సరళీకృతం ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి చట్టాలైనా కూడా మీరు ఇక్కడ ఎవరు ఇబ్బంది ఏమీ ఉండదు, వచ్చి మీరు ఇక్కడ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్తుంది. అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడం కోసం ఈ ఏరియాలు పెట్టారు. వాటిని సెడ్స్ అంటారు. సెడ్స్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్, అంటే అక్కడ ఒక కంపెనీలు పెట్టుకోవడానికి అవకాశం కలిగించే ప్లేస్ అని అర్థం. స్మాల్ ప్రొసీజర్స్ కాంపిటేట్ ఆర్ ప్యారిష్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ స్మాల్ ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉత్పత్తిదారులు పోటీలు పడటం లేదా అంతరించిపోవటం అనేది జరుగుతుంది ఈ గ్లోబలైజేషన్ వల్ల. స్మాల్ ప్రొడ్యూసర్స్ రవి. ఇక్కడ ఫర్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ ప్రొడ్యూసర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే రవి అనే ఒక అతను స్మాల్ ప్రొడ్యూసరు. అండ్ వర్కర్స్ గ్లోబలైజేషన్ పోస్డ్ మేజర్ ఛాలెంజెస్. వీళ్ళు చాలా క్లిష్ట పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. రవి ఫేస్ ఏ క్రైసిస్ ప్రొడ్యూసింగ్ capacitors in 1992. Hosur in Tamil Nadu, 20 workers. Government removed restrictions of importers of capacitors. Ravi now produces less than half of the capacitors. Ravi's friends in Hyderabad and Chennai have closed their units. ఇక్కడ ఏం లేదమ్మా, మనకి ఏంటి అని అంటే చిన్న ఉత్పత్తిదారులు రవి అనే అతను ఒక తమిళనాడులో హోసూర్లో కెపాసిటర్లు ఉత్పత్తి చేసే కంపెనీ అతనిది. 1992లో అతను బ్యాంకు నుంచి అప్పు తీసుకొని ట్యూబ్ లైట్లు, టెలివిజన్ వంటి ఎలక్ట్రానిక్ గృహ ఉపకరణాలకు ఉపయోగపడే కెపాసిటర్ని అమ్మేవాడు అనమాట. అయితే తర్వాత ఈ గ్లోబలైజేషన్ వల్ల పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు రావటం వల్ల ఇతని యొక్క బిజినెస్ పడిపోయింది. ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ అయితే కొంతమంది ఇలా కంపెనీలు కూడా మూసేయాల్సి వచ్చింది. సో అంటే ఇక్కడ ఏమవుతుంది, చిన్న కంపెనీ వాళ్ళు గ్లోబలైజేషన్ వల్ల దెబ్బతింటున్నారు. ఎవరైనా తక్కువ రేటుకి వచ్చి పెద్ద పెద్ద బ్రాండ్లు కొంటాం కానీ చిన్న బ్రాండ్స్ కొనం కదా. సో దాంతో చిన్న కంపెనీల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. చూడండి ఇక్కడ మామూలుగా జనరల్గా చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మనకి ద స్ట్రగుల్ ఫర్ ఏ ఫెయిర్ గ్లోబలైజేషన్. ఇక్కడ మనం న్యాయమైన ప్రపంచీకరణ కోసం పోరాటం చేయాలి. ప్రపంచీకరణ అంటే అందరికీ ఉపయోగపడాలి కదా. ఎవ్రీ వన్ హ్యాస్ నాట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ గ్లోబలైజేషన్. అందరూ బెనిఫిట్ అయితే పొందలేరు. పీపుల్ విత్ ఎడ్యుకేషన్, స్కిల్ అండ్ వెల్త్ హ్యావ్ మేడ్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ద న్యూ ఆపర్చునిటీస్. ఎవరికైతే బాగా విద్యా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, స్కిల్, నైపుణ్యత, వెల్త్, సంపద ఇవన్నీ ఎక్కువ ఉంటే వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. ఆన్ అదర్ హ్యాండ్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ హ్యావ్ నాట్ షేర్డ్ ద బెనిఫిట్స్. చాలా మంది వీటి బెనిఫిట్ అనేది పొందటం లేదు. ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఈజ్ ద గ్రాడ్యువల్ డైల్యూషన్ ఆఫ్ దిస్ ఫీలింగ్. ఇది చాలా తక్కువ మందికే పంచుకోబడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది మనకి స్టూడెంట్స్ గ్లోబలైజేషన్ అంటే. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.